అజ్ఞానం వెర్రితలలు వేయడమంటే ఇదేనేమో. హిందువుల ఆచార వ్యవహారాలను కులాలతో ముడిపెట్టి వారి విశ్వాసాలతో ఆడుకోవడం సాధారణంగా మారిపోయింది. ఈ దేశంలో మరే మతంలో మూఢ విశ్వాసాలు లేనట్టుగా, హిందూ మతాన్ని ఉద్ధరించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా సెక్యులర్ ద్రవిడ పార్టీల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా మారింది. మొన్నటికి మొన్న ఏకంగా సనాతన ధర్మాన్నే నిర్మూలించాలంటూ నోటికొచ్చినట్లు కూతలు కూసిన చోట మరోసారి హిందూ మత విశ్వాసాలపై దాడి జరగబోతోంది. తమిళనాడులోని డిఎంకే కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. హిందూ విశ్వాసాలపై ఈసారి తీవ్రమైన దాడిని ప్రారంభించబోతోంది. స్కూళ్లలో హిందూ విద్యార్థులు ఏకంగా నుదుటిన బొట్టు కూడా పెట్టుకోరాదంటూ ప్రత్యేక నిబంధనలు రూపొందించబోతోంది. అంతేకాదు, కులాలు ప్రకటించే ఏ వస్తువులను ధరించరాదనే నిబంధనలు తీసుకురాబోతోంది. అతి త్వరలో ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ తీసుకురావటానికి కారణమేంటంటే 2023 ఆగస్టులో తిరునల్వేలి ప్రాంతంలోని నంగనేరులోని ఓ పాఠశాలలో షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన అక్కాతమ్ముళ్లపై అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. తక్కువ కులం కావటం వల్లే దాడి చేశారనే ఆరోపణలతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఈ ఘటనపై స్టాలిన్ సర్కార్ ఓ సింగిల్ జడ్జ్ కమిటీని వేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ చంద్రు ఆధ్వర్యంలో కమిటీ నియమించింది. ఆయన ఎవరో కాదు, ఈ మధ్య బాగా హిట్ అయిన సినిమా జై భీమ్ లో హీరో సూర్య చేసిన లాయర్ పాత్ర ఒరిజినల్ క్యారెక్టరే ఈ జస్టిస్ చంద్రు. ఆయన చేసిన వాదనలు, ఇచ్చిన తీర్పులకు సంబంధించిన రకరకాల పుస్తకాలు, కథలే కాదు, ఓ సినిమా కూడా వచ్చింది. స్కూళ్లలో కుల వివక్ష పోవాలంటే ఏం చేయాలో అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించాలని స్టాలిన్ సర్కార్ ఆయన్ని ఆదేశించింది. ఈ నివేదికలోనే ఈ వివాదాస్పద అంశాలు పొందుపర్చారు. కులాన్ని సూచించే రిస్ట్ బాండ్లు, ఉంగరాలు ధరించరాదు. నుదుటిన తిలకాన్ని అనుమతించవద్దు. కులాన్ని సూచించే రంగుగల సైకిళ్లను అనుమతించకూడదు. అక్షర క్రమాన్ని బట్టి విద్యార్థులు కూర్చోవాలి. కులాల వారీగా గుంపులుగా కూర్చోరాదు. అటెండెన్స్ రిజిస్టార్లలో కులాన్ని సూచించే కాలం తీసివేయాలి. కులాన్ని సూచించే పేర్లతో పిల్లలను పిలవటం మానేయాలి. ఇవే కాదు, అగ్ర కులాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఊళ్లలో ఆ కులానికి చెందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకూడదనే రకరకాల సూచనలతో సదరు నివేదికను నింపేశారు. ఇలాంటి రూల్స్ వల్ల పిల్లల్లో, ప్రజల్లో కులధోరణి పోతుందని నివేదికలో జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. మిగతా నిబంధనలపై అభిప్రాయ భేదాలున్నా బొట్టు పెట్టుకోవటంపై నిషేధం విధించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. నుదుటిన తిలకం పెట్టుకోవటం హిందూ ఆచారంలో ఒక భాగం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. దాని వెనక కారణాలు అనేకం. అది కూడా కులానికి సంకేతం ఎలా అవుతుంది? హిందువుల్లో ప్రతి ఒక్కరూ బొట్టును ధరిస్తారు. అది జ్ఞానానికి చిహ్నంగా చూస్తాం. ఇంకా లోతుల్లోకి వెళ్తే మన శరీరంలోని ఆజ్ఞాచక్రం చైతన్యం కావడాన్ని సూచిస్తుంది. అయితే జస్టిస్ చంద్రు నివేదికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కౌంటర్ ఇచ్చేశారు. ఈ సూచనలు పూర్తిగా సదరు కమిటీకి నేతృత్వం వహించిన రిటైర్డ్ జడ్జ్ సైద్ధాంతిక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి తప్ప చాలా సిఫార్సులను అమలు చేస్తే కుల వివక్ష తగ్గదు సరికదా, ఇంకా పెరుగుతుందని అన్నారు. నివేదికలోని సిఫార్సులను ఆయన కొట్టిపారేశారు. అయితే ఈ నివేదికతో పాలకుల హిందూ వ్యతిరేకతను మరోసారి బహిర్గతం చేశారని చెప్పవచ్చు. సనాతన ధర్మాన్ని ఏకంగా నయం కాని జబ్బులతో పోల్చుతూ దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఉదయనిధి కారుకూతలపై కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఆ సమయంలో అంత పెద్ద దుమారం రేగినా మళ్లీ ఇప్పుడు కూడా అదే హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటానికి వేరే కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు అధికార డీఎంకేలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న బీజేపీ అనుకూల హిందుత్వంను చూసి అధికార పార్టీ నాయకత్వం వెన్నులో వణుకు మొదలైందని అర్థమవుతుంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ బాగా బలపడింది. చెప్పుకోవడానికి తమిళనాడులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ఓటమితో పాటు ఒక్క సీటు గెలవకపోయింది. అయినా కమలానికి పోలైన ఓట్ల శాతం డీఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 2019లో బీజేపీకి 3.5% ఓటింగ్ వస్తే 2024కు వచ్చేసరికి అది ఏకంగా 11% పైగా పెరిగింది. అంతేకాదు ఎన్డీఏ కూటమికి కూడా 18.2% ఓటింగ్ నమోదైంది. ఇవన్నీ ఒకెత్తైతే ఏకంగా 10 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలవటం మరో ఎత్తు. ఇలాంటి పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురైన డీఎంకే కాంగ్రెస్ తో కలిసి మరోసారి హిందూ ధర్మంపై ఇలాంటి అజ్ఞానపు దాడులు చేయిస్తున్నారు. ఈ మొత్తం సినారియో చూస్తే గతంలో రాష్ట్రంలో అన్నా డీఎంకే వర్సెస్ డీఎంకే మధ్య పొలిటికల్ వార్ ఉన్న సమయంలో హిందుత్వాన్ని ఏ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఎవరూ ఈ స్థాయిలో నోటికి పని చెప్పలేదు. ప్రజల్లో ద్రవిడవాదాన్ని మళ్లీ రుద్దాల్సిన పని రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రత్యర్థిగా బీజేపీ కనిపించిందో అప్పట్నుంచే ద్రవిడ పార్టీల్లో గుబులు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ బలపడుతుందన్న సంకేతాల నేపథ్యంలో సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూశారు. తమిళ ప్రజల్లో ద్రవిడ అనుకూల వాదాన్ని రగిల్చారు. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడటం, అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడటం, అప్పుడు కూడా బీజేపీయే బలమైన ప్రత్యర్థిగా కనిపించటంతో అధికార పార్టీ ఇప్పటి నుంచే తమ కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ద్రవిడవాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చకూడదనే లక్ష్యంలో భాగంగానే ఈ హిందూ వ్యతిరేక నిర్ణయాలు అని చెప్పుకోవచ్చు. మరి ముస్లిం అమ్మాయిలు వేసుకునే హిజాబ్ పై నిషేధం విధించే దమ్ము ఈ స్టాలిన్ సర్కార్కు ఉందా? అసలు హిందుత్వంలో, సనాతన ధర్మంలో కులాలు తప్ప ఇంకేం లేవా? షెడ్యూల్ కులాలు, అగ్రవర్ణాల మధ్య వివాదాలు తప్ప మిగతా మంచి కనిపించవా? ఉదయనిధి చేసిన ప్రకటనపై ఆ మధ్య మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ సమాజంలో ఉన్న వివక్షలకు రాజ్యాంగం అడ్డుకట్ట వేస్తుందని, అలాంటప్పుడు ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేయటం ఎందుకని ప్రశ్నించింది. అయినా ద్రవిడ పార్టీకి న్యాయస్థానం వ్యాఖ్యలు తలకెక్కలేదు. అందుకే ఎక్కడ చిచ్చు పెడితే కలిసి వస్తుందో అక్కడే అగ్గి రాజేస్తారు. ఈ నిర్ణయం కూడా అలాంటిదే. వారికి కావలసిందేంటో ఇంకా వేరే చెప్పాలా? అధికార యావతో ఆలోచిస్తే ఇలాంటి సంకుచిత ఆలోచనలు తప్ప ఇంకేం వస్తాయి? అసలు ఈ దేశంలో గోద్రా ఘటనను అతిపెద్ద ఉగ్రదాడితో పోలుస్తూ మరెక్కడా ఉగ్రదాడులు జరగలేదన్న భ్రమలో బ్రతికే వారికి అసలు సత్యం ఎందుకు బోధపడుతుంది?